నీ చరితము నీ మహిమను ప్రకటింపగా ఏనంత ధన్యుడను. సుకుమారుడా నీ చరితము ఏనంతో వివరించును. నీ మహిమను ప్రకటింపగా ఏనంతో ధన్యుడను. జనులకు లేని ఈ శుభ తరుణము నాకిది నీ భాగ్యమా. జనులకు లేని శుభ తరుణము నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీ రుణము తీర్చనా. జీవితమంతా నీ రుణము తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా మంచిది. రంజన్కి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో స్థానిక దగ్గర వచ్చి ఒక పాట పాడాలని ప్రభుత్వానికి ఆహ్వానిస్తూ ఉన్నాను.
విశ్వాసంలో నుండి ఒకరు పాడుపడాలని రేపు ఆహ్వానిస్తా ఉన్నాం. ఎవరైనా మన స్థానిక విశ్వాసులు పాడుపడాలని ప్రభుత్వం తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రియులు అంగళగుర్తి జోసఫ్ గారి నుంచి పాడుపడాలని ప్రభుత్వం ఆహ్వానిస్తా ఉన్నాం. తర్వాత పాటకు సిద్ధమైనటువంటి వారు తదుపరి వచ్చి పాడాలని ప్రభుత్వం ఆహ్వానిస్తా ఉన్నాం. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము జీవితం
నీ పాడేదను దేవా నాయందు వసించుము ఎల్లప్పుడు నీ పాడేదను దేవా నాయందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సన్నిధిని నీ ప్రజల సహవాసములో మందిర సన్నిధిని నీ ప్రజల సహవాసములో నీ సన్నిధి ఆనందములో దేవా కృపతో నేను సఖితిని ఈ సన్నిధి ఆనందములో దేవా కృపతో నేను సఖితిని నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ సమయం మందు పాట పాడాలని ఆసక్తి ఉన్నటువంటి బిడ్డలు వచ్చి సంఘాన్ని సభ్యులపరచుకోవాలని ప్రభుత్వం ఆహ్వానిస్తా ఉన్నా. తల్లిగా లాలించును తండ్రిగా ప్రేమించును తల్లిగా లాలించును తండ్రిగా ప్రేమించును
చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును భూమిని వచ్చావకు ఎత్తుకొని ఉంటాడును సంకముకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా Thank you. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒక పల్లవి ఒక 2 చరణాలు మాత్రమే చివరిగా ఇంకెవరైనా పాట పాడదలిచినటువంటి వారు ఇది చివరి పాట ఒక పల్లవి 2 చరణాలు పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నాను.
Praise the Lord. Hallelujah. 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 దేవుడు మనకు ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. సమయము ఎంత 12:30 వస్తూ ఉంది కనుక సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం. మన మధ్యలో ఈ కూడికకు కారణమైనటువంటి మన ప్రియులు గౌడు పేరు నరేంద్ర అలాగే అఖిల ఇరువురు కూడా బాబుని తీసుకొని వచ్చి ఇక్కడ వేదిక మీద కూర్చోవాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ సమయంలో ఒక పల్లవి ఒక చరణం సింపుల్గా పాట పాడి దేవుని నామమును మహింపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యలో సంఘ బిడ్డల నుంచి ఒక పాట పాడాలని ఆహ్వానిస్తా ఉన్నాం. హల్లెలూయా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. Thank you.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు నందనవనంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి అక్కయ్య గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మేము నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. దయగల తండ్రి, కృపగల దేవ, మరి బిడ్డలు ఆశీర్వదించడానికి సహాయం చేసిన దేవానికి వందనాలు. దాని కుటుంబాన్ని మీరు ఎంతగానో దీవిస్తున్నారు. ఆనాడు యెహోషువ వచ్చి మోషేకు తోడై ఉన్నట్లు మీకు తోడై ఉంటాను అన్నట్లు దేవా, మరి ఈ యొక్క దానియేలు కుటుంబానికి మీరు తోడై ఉండి దీవించి కనకరించి సహాయం చేసినందుకు నీకు వందనాలు. నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కుమారులను కుమార్తెలను మనవలను మన సంతానమును నాయన మీరు దీవించి కనకరించి అంతగా విర్జించుటకు సహాయం చేస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. దినము నాయన నిన్నే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆదరించి ఆదుకునే శక్తిని వారికి అనుగ్రహించమని, ఈ కృపలో విడుదలటకు నీ బిడ్డలను అభిషేకించమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానించబడినటువంటి దైవజనులు ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకొని తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మన మధ్యలో రావులకులలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి సురేష్ పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలాగే అందుకోసం దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు సురేష్ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది దైవజనులు మన మధ్యలో కూర్చున్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడే మనకి కీబోర్డ్ సహాయపడుతూ దేవుని పరిచయం చేస్తున్నటువంటి సింగరాయకొండలో జాన్ పాస్టర్ గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే వారి తమ్ముడు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే మన మధ్యలో ప్రభుదాసయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఉండటం సంతోషం. అలాగే లాజర్ పాస్టర్ గారు కల్లుకూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి లాజర్ పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. చెల్లుపాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయమందు ఇటు రీతిగా మనం సమకూడబడి దేవుని గణపరచడం ఎంతైనా దేవుని చిత్తమైంది. ప్రియులు కౌడు పేరు నరేంద్ర అలాగే అఖిలాను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి మొట్టమొదటిగా దేవుడు పాపనిచ్చాడు. తదుపరి కుమారుణ్ణిచ్చి గడిచినటువంటి సంవత్సర కాలం అంతయు తన రెక్కల చాటును భద్రపరిచినటువంటి దేవునికి కృతజ్ఞతగా ఈ ఉదయకాలము మనం అందరినీ కూడా ఆహ్వానించి ఇటు రీతిగా దేవుని కనపరచడం ఎంతైనా సంతోషం. కనుక చేరవచ్చినటువంటి దూర ప్రాంతముల నుండి వచ్చినటువంటి ప్రియులైన వారందరికీ అలాగే సంఘ బిడ్డలందరికీ దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనకి కొనసాగిద్దాం. మన ప్రియులు చెల్లుపాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి లాజర్ పాస్టర్ గారిని ప్రార్థన చేయాలని ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, ఉన్నతమైన దేవుడు తండ్రి, వేదిక ప్రభావ వాళ్ళకు సంవత్సర దయా కిరీటాన్ని అప్పటికి నిరీక్షణకు నేను స్తోత్రాలను ప్రభా ఎదుగునైనా మనుషుల దైవంలో దేవుని వృద్ధిలను దాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఈ ప్రార్థన కోరికను ప్రభావ మీ చేతులకు చెప్తున్నాం. కరెంటుని మీ ఆధీనంలో ఉంచుకొని, వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభావ. నీవే నమ్మదగిన దేవుడివి తండ్రి, నీవే ఉన్నతమైన దేవుడివి, నీవే సర్వశక్తిమంతుడైనటువంటి యేసునాథుడు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభావ. ప్రారంభం నుంచి చివరి వరకు నేను ఏ కటింగ్ కార్యక్రమం అంతటిలో కూడా ప్రభావ మీ తోడు దీవించి బలపరచుకోండి. యేసు నామం వరకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవులారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు ఇంతమంది ఉన్నారు కదా, ఇక ఎంత టైం పడుతుందో. వీళ్ళు మైక్ ఇస్తే వదిలిపెట్టరు, ఇక అన్నానికి కూడా విడిచిపెట్టరని ఒకవేళ టెన్షన్ ఉంటే అదంతా తీసేసుకోండి. ఎంతమంది ఉన్నా సరే మీ టైం మీదే. కేక్ రావడం కొంచెం లేట్ అవుతుంది, అందుకని కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమం ముగించబడుతుంది కనుక సంతోషంగా కొద్ది మాటలు దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక వారు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి పుట్టినరోజు జరుపుకున్నటువంటి బాబు, అలాగే ఈ కుటుంబం నిమిత్తమై చేరువచ్చిన మనందరి నిమిత్తమై దేవుడు పలకబోతున్నటువంటి కొన్ని మాటలు శ్రద్ధగా కొన్ని నిమిషాలు ఆలకిద్దాం. మొట్టమొదటిగా దైవజనులు రావులపల్లిలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి సురేష్ పాస్టర్ గారిని కొద్ది శుభాలు తెలియాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయం ఇచ్చిన దైవజనులకి, అలాగే వేదిక మీద ఉన్న మరి దైవజనులు పెద్దలు జోసఫ్ అన్న గారికి, అలాగే వాటి దైవజన ప్రొఫెసర్ అన్న గారికి, లాజర్ పాస్టర్ గారికి, అలాగే సురేష్ పాస్టర్ గారికి, ఇంకెక్కడ ఉన్న మరి ఈ కూడికను ప్రేమించి వచ్చిన మీ అందరికీ ప్రాముఖ్యంగా మరి నేను ఇక్కడ ఉన్నానంటే ఒక కారణం, మరి జోసఫ్ అన్న గారి వాళ్ళ యొక్క తమ్ముడు ప్రభుదాస్ నేను ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరం కలిసి చదువుకున్నాం. చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రువేన్ గారి హాస్టల్లో చిరుజుపాల్లో చదువుకున్నాం. అలాగే సొలొమోన్, ఈ పరిచయాన్ని బట్టి అలాగే నరేంద్ర కూడా నాకు మంచి మరి పరిచయము, స్నేహితులు, ఆత్మీయులు. అందుని బట్టి మరి ఇక్కడ ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, వారితో నాకు ఇచ్చిన ఆత్మీయ బంధాన్ని బట్టి నేను దేవుడికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి మనందరం ఇక్కడికి చేర్చబడడానికి కారకులైనటువంటి మరి జోసఫ్ అన్న గారి యొక్క మేనల్లుడు నరేంద్ర, వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించిన మరి బాబు విషయంలో పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ చేర్చబడ్డాం. ఆ బాబుని ఉద్దేశించి కొన్ని గ్రీటింగ్స్ దేవుని వాక్యంలో నుంచి కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మరి 65వ సంకీర్తన 11వ వాక్యాన్ని మనము చూసినట్లయితే 65వ సంకీర్తన 11వ వాక్యం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కృష్ణుని ప్రియులారా, సంవత్సర కాలాన్ని దేవుడు మనకి లేదంటే మన బిడ్డలకి ఒక సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటముగా ఆయన అనుగ్రహిస్తున్నాడు, ఆయన ధరింప చేస్తున్నాడు అనేటువంటి విషయాలు మనం చదువుకున్నాం. ప్రతి రోజుని మనము ఆయుష్ కాలం కలిగి బ్రతికి ఉండడానికి కారణం కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. మనిషి పట్ల దేవుడు చేసేటువంటి గొప్ప మేలు కార్యాలలో మొట్టమొదటిది ఏంటి అంటే, దేవుడు మనిషికి జీవిత కాలాన్ని అనుగ్రహించడమే. సంవత్సర కాలం అనేటువంటిది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనం అనేటువంటి ఆ దయ చొప్పున మాత్రమే మనకి అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మన మంచితనాన్ని బట్టి,
మనం ఏదో గొప్పోళ్ళమని, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి మనం ఏదో భూమి మీద ఎక్కువ కాలము లేదంటే బ్రతకడం అనేటువంటిది కాదు.